నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి గుంతలపడ్డ దగ్గర మరమ్మతులు బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. బైపాస్ రోడ్డు వెడల్పు వేగవంతం చేయాలి. బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. గుంతలపడ్డ దగ్గర మరమ్మతులు చేపట్టాలి. గుంతలపడ్డ దగ్గర మరమ్మతులు చేపట్టాలి. కాపాడాలి ప్రజల ప్రాణాలను. బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లు వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా బృందావన్ కాలనీ చౌరస్తాలో స్వీట్ హౌస్ దగ్గర పెద్ద గుంత ఏర్పడి మరి ఇక్కడ వెళ్తున్న బైక్ల మీద కానీ కార్ల మీద కానీ వెళ్తున్న వాళ్ళు చాలామంది స్కిడ్ అయి పడిపోయి ప్రమాదాలకు గురై హాస్పిటల్లో పడుతున్న పరిస్థితి. చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రమాదాలకు గురవుతున్న మరి బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్షాకాలంలో గుంతలు పడి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చినా బైపాస్ రోడ్లో మాత్రం ఈ గుంతలు పూడ్చట్లేదు. హైవే నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఈరోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నారు. కొండాపూరు, సదాస్పేట మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి చాలామంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుంతలు పడి మరి గాయాలు అవుతున్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఒక టిప్పర్ మట్టి కానీ లేకుంటే కంకర కానీ లేకుంటే ఇట్లాంటివి చేసినట్టయితే మరమ్మతులు చేసినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. వెంటనే మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండోది హైవే నుండి బసవేశ్వర విగ్రహం వరకు 12 కోట్లతో మరి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. ఇది మంచి పరిణామము. మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 3 నెలలు పని జరిగి మరి ఇప్పుడు బ్రేక్ అయ్యాయి. దీంతో ఎక్కడైతే గుంతలు తీశారో ఎక్కడైతే రోడ్లు వెడల్పు కోసము ప్రయత్నం చేశారో అక్కడ క్రాసింగ్ల దగ్గర బైకులు స్కిడ్ అయి పడుతూ ఉన్నారు. ఆ పనులను వేగవంతం చేయాలి. వేలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఉంది. అందుకే ట్రాఫిక్ సమస్యను కూడా నివారించవలసిన అవసరం ఉంది. బైపాస్ రోడ్ ఇక్కడ వెడల్పోయినట్టయితే ఇక్కడ వేలాది మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకొని ఈ హైవే నుండి బసవేశ్వర విగ్రహం వరకు జరిగే ఏదైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం ఉందో అది తిరిగి ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి మున్సిపల్ అధికారులకు ఆర్ఎండ్బి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే గుంతలపడ్డ దగ్గర మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ఆదిత్య నాయర్ కాలనీ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.